హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఏంటి ఈరోజు స్పెషల్స్ అనుకుంటున్నారా? చూడండి ఈరోజు ఒకటి కాదండి బాబు, ఈరోజు చాలా రకాలైతే చేస్తున్నాను. ఎందుకు అన్నీ ఒకటే రోజు చేస్తున్నాను అనుకుంటున్నారు కదా. మొన్న ఆల్రెడీ దోశల పిండి రుబ్బేసి ఒక పక్కన పెట్టేశాను. సో ఇంకా కొన్నాళ్ళ వరకు బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచించవసరం లేదు. ఇప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఒక 10 days ఆర్ 1 week వరకు స్నాక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నేను ఏం స్నాక్స్ తినేది కొందనే. సో వాడి గురించే కాబట్టి తక్కువ అన్నీ చేస్తున్నాను. ఈ సంవత్సరం మేము చాలా మంచి పనులు చేసాము. అది ఒకటి, ప్లాస్టిక్ చాలా వరకు రిమూవ్ చేసాము, అల్యూమినియం తీసేసాము, ఇంకా స్టీల్ అండ్ ఐరన్, కాస్ట్ ఐరన్ అలా తీసుకుంటాం స్టార్ట్ చేసాం అనమాట. ఇయర్ లాస్ట్లో మనకి కాస్ట్ ఐరన్ కూడా వచ్చింది. సో దాన్ని ఆల్రెడీ ప్రీ సీజనింగే కదా, మనం కొంచెం సీజనింగ్ అది ఇన్స్ట్రక్షన్స్ అవి వాళ్ళు ఎలాగో బుక్ ఇస్తారు కదా, ఆ బుక్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తూనే వాళ్ళు అయితే ఎలా చెప్పారో అలా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసి క్లీనింగ్ అంతా పక్కన పెట్టేశాను. ఇంకా ఈరోజు స్నాక్స్ కోసం అయితే ఇలా ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానంట. మీ అందరికీ తెలుసు మేము పాలక్ పకోడీ ఎక్కువ తింటామని, అది యాజ్ యూజువల్. అండ్ ఇంకొంచెం కారపూస అండ్ కొంచెం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? కొందరికి అయితే హాలిడేస్ ఇచ్చేసారు కదా, సో వాడి ఇంట్లో ఉండి పాపం బోర్ కొడుతుంది. ప్లస్ ఈ యొక్క స్నాక్స్ కావాలన్నాను. శివ ఉంటే ఏదో చేసేదాన్ని, శివ లేడు కదా, నాకు కుకింగ్ మీద అంత ఇంట్రెస్ట్ రాదు శివ లేకపోతే. సో కానీ మా కొందరి గడికేమో ఆకలేస్తుంది, అందుకని చెప్పి ఈరోజు కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి 2 daysకి ఉంచుదాం అనుకుంటున్నాను. సో అందుకని ముందు పాలక్ పకోడీ. మీ అందరికీ తెలుసు మేము పాలకూర బాగా తింటామని, అందులో పకోడీ. ఇవేమో కొంచెం సన్నకారపూస చేద్దామని చెప్పి వేసి కలిపి పెట్టాను అనమాట. అండ్ 2 days నుంచి పానీపూరి కావాలి మా ఊరికి. సో ఎలాగో ఆయిల్ అయితే వేడి చేస్తాం కదా, సో పానీపూరి ఇవి కూడా ఫ్రై చేసేసి పెట్టుకుంటాను. అండ్ ఇంకేమేమి చేస్తానో చూపిస్తానండి. మిక్చర్ కూడా ఎలా చేసుకోవాలి సింపుల్గా అన్నీ చూపిస్తాను ఈరోజు మీ అందరికీ. మన దగ్గర అన్నీ ఉంటాయి. పక్కన మన ఆయిల్ కూడా వేడవుతుంది కదా. సో ముందుగానే నాకు కావాల్సినవి నేనైతే ప్రిపేర్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తాను. ముందుగానే బేస్ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఏమేం చేయాలి ఏంటి అన్నది. ఓ పక్కన అయితే ఆయిల్ హీట్ అవుతుంది. సో దీన్ని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసుకుని మౌల్ని ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్న శనగపిండి సన్నకారపూసకు దాన్ని అయితే చక్కగా సెట్ చేసేసుకున్నాను. సో ఒకసారి చెక్ కూడా చేసుకున్నాను ఎలా వస్తున్నాయి అని. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిందని చెప్పి ఫస్ట్ రౌండ్ అయితే వేసేసాను. మనకి ఇలా ఆయిల్ కిందకి దిగిపోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. అలానే రిమైనింగ్ అంతా వేసుకుంటున్నాను అనమాట. సో పిల్లలు ఉన్నప్పుడు ఒకటే షేప్ కాకోకుండా కొంచెం 2-3 షేప్లు అయితే బాగుంటాయి. మేము సంక్రాంతికి పిండి వంటలు ఇప్పుడే మొదలు పెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంటో మరి సంక్రాంతి ఇంటి దగ్గర ఉంటే బాగుండేది. చక్కగా అరిసెలు అవన్నీ చేసేవాళ్ళు. చక్కగా అరిసెలు, పప్పు, నెయ్యి వేసుకుని మంచిగా తినొచ్చు. బట్ అలాంటివన్నీ ఇప్పుడు దొరకవు అనుకుంటూనే ఈరోజు అయితే మేము అప్పుడే సంక్రాంతికి అప్పుడే పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసాం అనుకుంటున్నాను. ఇంకా పకోడీ అయితే అయిపోయింది. పకోడీ కూడా వేసుకున్నాను అనమాట. ఇంకా మిక్చర్ కోసం అని చెప్పి ఇవైతే ఆర్గానిక్ అటుకులు అనమాట. సో దాని గురించి కలర్ కొంచెం పింక్ కలర్లో ఉన్నాయి. సో అటుకులు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్లో వేసేస్తే అటు ఇటు వెళ్ళిపోతే వాటిని తీయడానికి చాలా టైం పడుతుంది. అలా లిటిల్లో అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి కదా అని చెప్పి అందులో కొంచెం వేయించిన శనగపప్పు అండ్ కరివేపాకును కూడా వేపుకుంటున్నాను. మిక్చర్లోకి అయితే బాగుంటాయి కదా అని చెప్పి. ఇంకా ఉల్లిపాయ పకోడీ వేస్తున్నాను. ఇదేమో మేము అప్పటికప్పుడు బొరుగులు మిక్చర్ చేసుకుంటాం కోసం అని చెప్పి ఉల్లిపాయ పకోడీ కొంచెం వేస్తున్నాను. ఇంకా కుందనికేమో పానీపూరి. పాపం డైలీ అడుగుతున్నాడు పానీపూరి, బట్ నేను డైలీ చేయట్లేదు పానీపూరి. డైలీ తినకూడదు కదా అని చెప్పి, ఇంట్లో చేసుకునే ఎంత హెల్దీ అయినా సరే డైలీ తినకూడదు కదా.
సో అందుకని చెప్పి చెయ్యట్లేదు. బట్ ఈరోజు ఎలాగో ఆయిల్ అయితే హీట్ చేస్తాను కదా అని చెప్పి పనిలో పని అయిపోతాయని అన్నీ వసపెట్టి చేసేస్తున్నాను. ఇంకా చూడండి పానీపూరి రెడీ అయిపోయింది. మన పకోడీ అండ్ ఉల్లిపాయ పకోడీ, మనం మిక్చర్ అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే రెడీ అయిపోయింది కదా. సో మనం మిక్చర్ని కలుపుకోవడం కోసం అని చెప్పి ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా అది తీసుకొని చక్కగా మనం ఆల్రెడీ ఏంటంటే సన్నకారపూస, కొంచెం రిబ్బన్ పకోడీ వేసాం కదా, వాటిని కూడా దీంట్లో కొంచెం వేస్తున్నాను అనమాట. అక్కడక్కడ తినడానికి అది బాగుంటాయి కదా అని చెప్పి ఇలా చక్కగా కలిపేసేసుకుని స్టోర్ చేసుకుంటే ఎలాంటి ఆయిల్ స్మెల్ కూడా ఏమి రాదు. చక్కగా 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకైతే 1 month ఏం రాలేదు. మీరు కూడా చూస్తున్నారు కదా, నేను 1 monthకి సరిపడా నేనేం ప్రిపేర్ చేయలేదు. 1 week ఆర్ అట్లీస్ట్ ఒక 1 week వస్తాయి అని చెప్పి నేను కూడా తిన్నాను అనుకో, అవి ఒక 4 daysలోనే అయిపోతాయి అనుకోండి. నేను పెద్దగా అంత స్నాక్స్ ఏం తినే టైప్ కాదు. నాకు స్నాక్స్ అయినా సరే అవి కొంచెం కారంగా లైక్ జాంకాయ ఉప్పు కారం, నిమ్మకాయ ఉప్పు కారం అలాంటివి తింటూ ఉంటాను గడ్డి. ఒకవేళ ఈ మిక్చర్ నేను తిన్నా సరే దీంట్లో కొంచెం మళ్ళీ ఉల్లిపాయలు, కొంచెం నిమ్మకాయ ఉప్పు కారం వేసుకొని తినాల్సిందే. నేను అలానే తింటాను. చిన్నప్పటి నుంచి కొంచెం పులుపు అలా తింటమే అలవాటు అనమాట. ఇంకా మిక్చర్ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్ పకోడీ, అది వేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం లెమన్ అది పిండుకుని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, మేము పచ్చిమిరపకాయ లేదు, కొత్తిమీర, కొందరు తినంటాడు కదా, సో వాడికి మధ్యలో పచ్చిమిర్చి వస్తే స్పైసీ వస్తుంది అని చెప్పి పచ్చిమిర్చి వేయలేదు. సో లెమన్ అనమాట. ఇక నేను పిండుతుంటే వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. సో మిక్చర్ అయితే కలిపేసుకున్నాము. ఇంకా టమాటా మసాలా మా ఊరి చాలా స్పెషల్ అనమాట. ఈ టమాటా మసాలా టమాటాని రౌండ్గా లేయర్స్లా కట్ చేసుకుని దాని మీద ఆనియన్ పెట్టుకుని దాని మీద పెరుగది వేసుకుని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా మిక్చర్ని, దాని మీద పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుని మన మిక్చర్ని అయితే పెట్టేసుకుని ఒక లాగిస్తే మాత్రం సూపర్ ఉంటుంది అసలు. టేస్ట్ మాత్రం నాకు చాలా ఇష్టం. మా ఊరు వెళ్తే మాత్రం కంపల్సరీ తినకోకుండా అయితే రామన్నమాట. అక్కడ ఎన్ని రోజులు ఉన్నా సరే అన్ని రోజులు తినాల్సిందే, అంత ఇష్టం అనమాట ఈ మసాలా అంటే. ఇంకా మేము ఆల్రెడీ 4:30 అయింది కదా, అంటే మొత్తం అంటే నేను క్లీనింగ్ కూడా అంతా చేసేసుకొని వచ్చి తింటున్నాం అనమాట. సో అందుకని 4:30 అయింది. సో 4:30 కదా, సో ఈజీగా తినేయచ్చు. ఎందుకంటే నైట్ అయితే ఇబ్బంది. మాకు కొందరు గడితో తినేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఆడుకున్నాము. వాడు కూడా కుకింగ్ గేమ్ అయితే స్టార్ట్ చేశాడు. హాలిడేస్ కదా, ఏం చేయాలో తోయట్లేదు పాపం. మమ్మీ ఐ వాంట్ ఫుడ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరింత ఫాస్ట్గా నేను మీ దగ్గరికి అండ్ ఇంకా ఎన్నో వీడియోస్ని మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాను. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. ఓకేనా? అర్థమవుతుందా? బాయ్ బాయ్.